హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్, నిన్న నేను చెప్పిన రివ్యూలో రాజకుమారి గురించి ఒక పాయింట్ చెప్పా. అది నేను 2-3 రోజుల తర్వాత జరిగింది అనుకున్నా, ఈరోజే జరిగింది. రాజకుమారి యాడ్ అవ్వటం, అక్కడ స్పేస్ లేకపోయినా ఏదైతే ఆ ఫుటేజ్ ఉందో దాన్ని ఎందుకు యాడ్ చేశారో. సో నెక్స్ట్ అభిజిత్ చేతుల మీదుగా ప్రైజ్ లేదని బాధపడతాను రాజకుమార్. నెక్స్ట్ ఎపిసోడ్స్లో అభిజిత్ ఖచ్చితంగా పొగుడతాడు. పొగిడినప్పుడు మిగిలిన వాళ్ళు అభిజిత్ చేతుల మీదుగా అభిజిత్ అసలు పొగలేదన్నావుగా, ఇప్పుడు పొగిడాడు చూసావుగా అంటారు అని చెప్పాను. అది ఈరోజు నిజమైందా లేదా? నిజమని మీరు నమ్మితే ఒక లైక్. అంటే ఇక నుంచి నా రివ్యూస్ ఎలా ఉంటాయంటే, నేను రివ్యూ చేస్తున్న పద్ధతి తప్పు అని తెలిసిన, తప్పు అంటే వేరేలాగా తీసుకోకండి, అక్కడ పాయింట్ టు పాయింట్ చెప్పాలంటే, అంటే బేసికల్గా అది రివ్యూ మీనింగ్ అది కాదు యాక్చువల్గా. ఓకే, ఎందుకంటే బిగ్ బాస్ ఏంటంటే, బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి రివ్యూస్ ఏంటంటే అలానే కొనసాగుతున్నాయి. ఏంటంటే పాయింట్ టు పాయింట్ అక్కడ చెప్తా పోతున్నారు కాబట్టి అదే అలవాటు అయిపోయారు. అది నేను కూడా అదే చేశాను. ఇక్కడి నుంచి నా రివ్యూస్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకు మాత్రమే కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే నేను సమప్ చేసే చెప్పాలనుకుంటున్నాను. నాకేమనిపించిందో చెప్తేనే కదా రివ్యూ, లేకపోతే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో వచ్చాడు, అక్కడ తీశాడు, అక్కడ షర్ట్కి హ్యాంగర్ తగిలిచ్చాడు, హ్యాంగర్లో డబ్బులు తీసి బయటికి వెళ్ళాడు, కిరాణాకి వెళ్ళాడు, కొన్నాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడు, వండాడు. ఇట్లా అక్కడ జరిగిన ప్రతిదీ అట్లా కాకుండా నాకు నచ్చిన హైలైట్సే చెప్తా. ఇది ఇక్కడ చిన్న డిసడ్వాంటేజ్, నాకే డిసడ్వాంటేజ్, మీకేం కాదు. సో ఎపిసోడ్ మొత్తం నా మాటలో వినాలనుకునే వాళ్ళకి కొంతమందికి అది అసలు యాక్చువల్గా ఏం జరిగిందో తెలియదు అనమాట. అందుకని హైలైట్స్ మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ ఒక్క విషయానికి మాత్రం ప్లీజ్ కన్సిడర్ చేయండి. ఎందుకంటే నా దృష్టిలో రివ్యూ అంటే అది సినిమా మొత్తం చూశాక సినిమా ఎలా ఉంది, ఏమేమి హైలైట్స్ అనిపించినాయి అని చెప్తేనే రివ్యూ కదా. సినిమా ఫస్ట్ రీల్లో వీళ్ళు వచ్చారు, ఇది జరిగింది, నెక్స్ట్ ఇది అయిపోయింది, సెకండ్ రీల్లో ఇది వచ్చారు, ఇది అయిపోయింది. సినిమా 2 గంటలు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత రివ్యూ ఒకటి, అంటే సినిమాని మొత్తం నువ్వు చెప్పేసినట్టే కదా. సో ఇంకా రివ్యూ అంటే ఓవరాల్ ఆ సినిమా మీద నీకున్న ఒపీనియన్ అనేది నేను నమ్ముతా. సో కాకపోతే బిగ్ బాస్ విషయంలో ఫస్ట్ సెకండ్ సీజన్, థర్డ్ సీజన్ నుంచి కూడా ఇలానే జరుగుతూ ఉంది కాబట్టి సో అలానే కంటిన్యూ అయింది. బట్ ఇక మాత్రం నేను నాకు అనిపించింది చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు మాత్రమే గట్టిగా నాకున్న ఒపీనియన్స్ పెట్టగలను. లేకపోతే ఏమైందంటే ఈ ప్రతిదీ ఇది జరిగింది అని చెప్పే ప్రయాసంలో నేను కొన్ని మిస్ అవ్వచ్చు. ఓకే, నేను చెప్పాలనుకున్న బలమైన పాయింట్స్ మిస్ అవ్వచ్చు అది. ఓకే, సో నా మెయిన్ ఒక పర్టికులర్ ఎపిసోడ్ చూశాక నా మెయిన్ మోటో ఏంటి, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఆ పర్టికులర్ ఎపిసోడ్లో నాకేమనిపించింది చెప్తా అది. ఓకే, సో కొంతమందికి ఇది ఇష్టపడవచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. బట్ నా అప్రోచ్ అయితే ఇలానే ఉండబోతుంది. ఇంకా రైట్, అలానే నా వీడియోస్ నచ్చే వాళ్ళు ఒక లైక్ కొట్టండి. కొత్తగా ఎవరు చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు ఎపిసోడ్ అంతా చూశాక యాజ్ యూజువల్ రెగ్యులర్ ఫార్మాటే ఏంటి, 3 టీంలు వస్తారు. 3 టీముల్లో 3 టీములకి 3 లీడర్లను ఎత్తుక్కుంటారు. వాళ్ళ మధ్య గేమ్స్ పెడతారు. గెలిచిన టీం నుంచి ఒకరికి ఓటప్పీలు, ఓవరాల్ పర్ఫార్మెన్స్కి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయరు, ఆ ఓవరాల్ ఈరోజు గేమ్లో బాగా ఉన్న వాళ్ళకి ఎల్లో కార్డు, ఇదే. ఓకే, అలా లీడర్స్ అయిన వాళ్ళు రాజకుమారి, సృష్టి, అమ్మను ఆటలు పెడతారు, అంతా అయిపోద్ది. ఓకే, సో ఈరోజు ఓటప్పీలు వచ్చి బాగీకి, అంటే బాగా ఆడిన టీంలో రాజకుమారికి ఏమో ఎంఈపీ వస్తుంది, బాగీకేమో మామూలుగా గేమ్లో ఆడిన పరంగా ఓటప్పీలు వస్తుంది, ఎల్లో కార్డు అపూర్వకి ఇస్తారు. ఓకే, వీటి గురించి తర్వాత మాట్లాడతా. సో దానికంటే ముందు నాకు అసలు ఏమనిపించిందంటే, ఈరోజు ఎపిసోడ్ చూసినప్పుడు ఖచ్చితంగా అమన్ అండ్ శాలిని మధ్య ఒక స్టోరీ ఉండబోతుందేమో అనిపించింది. అంటే ఇక్కడ కొన్ని డైలాగులు చూడండి మీరు, ఎలా ఉంటాయంటే, ఒకానొక టాస్క్లో ఆ సంచి పట్టుకునే టాస్క్లో ఆ సంచిలో ఏముందంటే నీ మనసు ఉందేమో అన్నట్టు అమ్మని అంటే, ఈ అమ్మాయి ఏమో నా మనసు వేరే దగ్గర ఉంది అన్నట్టు అంటుంది. సో కొన్ని డైలాగ్స్ ఎలా అనిపిస్తాయి అంటే, అసలు బిగ్ బాస్ ఏం చేయబోతున్నాడు కూడా తెలియజేస్తాయి. వాళ్ళు ఇచ్చే ఫుటేజ్ని బట్టి, లేకపోతే వాళ్ళు ఏం చెప్తారో, లేకపోతే వాళ్ళు కొన్ని ముందే అడుగుతారు, ఈ విషయాలంటే మీకు ఇంట్రెస్టా అని. అవి అర్థం కాకుండానే లీనమైపోతాయి ఆటలో. సో నాకు ఇప్పుడు కాదు, సెకండ్ ఎపిసోడ్ అనిపించింది, కానీ అప్పుడు చెప్పడానికి డేర్ చేయలేకపోయా. మళ్ళీ ఏమోలే మనం ఇంకా స్ట్రాంగ్ ఒపీనియన్ రాలా. ఇప్పుడు వచ్చింది ఏంటంటే, మీరు గమనించారా, స్టార్టింగ్ ఎపిసోడ్స్లో
ఇతను అమన్ వచ్చి ఎంట్రీ అయ్యి అతనికి ఒక టాస్క్ ఇచ్చి అది అమన్ కాదు, శాలిని వచ్చి ఒక టాస్క్ ఇచ్చి ఆ షూని క్లీన్ చేయనే టాస్క్ అప్పుడు తర్వాత ఎంట్రీ అమన్ ఉంటుంది. అమన్ ఉంటే లేదు 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 నువ్వు కూర్చో శాలిని, నువ్వు కూర్చో, నువ్వు చేస్తూ ఉండు, ఇంకో కంటెస్టెంట్ వస్తాడు అని చెప్తారు. సో అమన్ వచ్చాక మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్స్ అంటే అది ఇప్పుడు ఆ అమ్మాయి టాస్క్ అయిపోయాక ఆయన పిలవచ్చు. ఆ అమ్మాయి టాస్క్ అలా ఉన్నప్పుడే ఇతను పిలిచి వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్స్, ఆయన అలా చూడటం, ఏమి ఎలా చూడటం, ఆయన ఒక డైలాగ్ వేయటం, మేము ఒక డైలాగ్ వేయటం, అంటే ఏదో చేయబోతున్నారని ఆ రోజే ఇంటిచ్చారు మనకి. చాలా లేట్ అయిందిరా, చాలా లేట్ అయింది ఎన్నాళ్ళకి మాకు అన్నట్టు. సో ఈరోజు కూడా వాళ్ళు వేసే బీజిఎమ్స్ కానీ లేకపోతే శ్రీముఖి అనే మాటలు కానీ దానికి అమన్ ఇచ్చే రియాక్షన్స్, శాలిని ఇచ్చే రియాక్షన్స్ ఒకటి జరిగిద్దబ్బా. సో ఒక లాస్ట్ టైం ఏం జరిగింది, లాస్ట్ టైము కామనర్స్ వెళ్ళి సెలబ్రిటీస్కి పెట్టారు. అంటే ఆ పేర్లు అంటామా, ట్రాకులు అంటామా, అవేమి రియల్గా అంత బయటకు వచ్చాక కూడా అంత కంటిన్యూ ఏం కావు. కొన్ని కంటిన్యూ అయినా కానీ ఫ్రెండ్షిప్ కానీ కంటిన్యూ అవుతాయి మ్యాక్సిమం. బట్ వీళ్ళు ఎలా చూపిస్తారంటే బిగ్ బాస్లో ఒక పేరు కింద చూపిస్తారు. అలా చూడండి, ఇప్పుడు కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్. కళ్యాణ్ ఏమో తనుజాకి ఎక్కువ ఇష్టపడే పట్టం చూడొచ్చు మనం. డెమాన్ రీతు డెమాన్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కళ్యాణ్ది వన్ సైడ్ అంటే తనుజ ఎప్పుడు అలా చెప్పలేదు. బట్ ఒక పేరు కింద చూపించడంలో మాత్రం వీళ్ళు తగ్గరు అసలు. బిగ్ బాస్ టీం వాళ్ళకి ఏదన్నా ఉన్నాయి లోపల, వీళ్ళిద్దరితో డ్యాన్స్లు వేపించడం, సండే వస్తే కావాలని వాళ్ళు అనుకున్న పేర్లు ఇద్దరిని తిప్పించి పాటలు పెట్టేయటం. ఇప్పుడేమైతే పాటలు పెట్టిస్తే ఆ పాటల్ని ఇంకా పిఆర్ వాళ్ళు వేసుకుంటారు. ఇంకా అసలు భలే వేశారు అసలు. కళ్యాణ్ తనుజ సాంగ ఎంత చూడముచ్చటగా ఉన్నారు అనుకోవటం. అసలు వాళ్ళ మైండ్లో ఏముంది, తనుజ మైండ్లో కళ్యాణ్ మీద ఉంది, అవన్నీ చూడరు, వేసేసుకోవటమే. ఇవన్నీ రెగ్యులర్ ప్యాటర్న్లో జరుగుతుంది. ఓకే, ఇట్లా ఈసారికి అలా చూజ్ చేసుకోబోతుంది. ఇక్కడ కామనర్స్కే సెట్ అయ్యే విధంగా పెడుతున్నారేమో అన్నట్టు అనిపించింది నాకు. ఇంకొకటి ఏమనిపించిందంటే అమన్, శాలిని అండ్ ఇంకొకరు ఎవరన్నా అంటే ఇక్కడ అమన్ శాలినికి ఇష్టపడితే శాలిని ఇంకొకరిని ఇష్టపడుతున్నట్టు అట్లా చూపించి ఇదంతా డ్రామా లాగానే జరిగింది. మళ్ళీ ఇదంతా డ్రామానే, బయటకు వచ్చాక ఏముండవు. షో ఫార్మాట్లో మనకి ఇలా చూపిపోతారేమో అని అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఏమైనా క్రియేట్ చేస్తారా, ఇట్లా చేయొచ్చు. లేకపోతే అమన్ శాలిని మధ్య ఒక ట్రాక్ని అదే కృత్రిమ ట్రాక్ అది. అంటే ఇద్దరికి అంత సీరియస్గా ఉండటానికి వాళ్ళు ఇక్కడికి వచ్చాకే తెలిస్తే అంత అన్ని రోజుల్లోనే ఎలా మొలకలెత్తవు కదా. సో అలా అయినా జరగచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమన్ శాలినిని ఇష్టపడితే, శాలిని ఇంకొకరిని ఎవరినైనా ఇష్టపడితే, అమన్ వచ్చే సెలబ్రిటీస్లో ఇంకొకరికి టైప్ చేసి, అర్థమవుతున్నా నీకు? అట్లా ఏదైనా కావచ్చు. ఇప్పుడు శాలినికి వచ్చే సెలబ్రిటీస్లో ఒక మేల్తో పేరు కింద పెట్టి కథ నడిపించచ్చు. అలానే అమన్ శాలినిని పేరుగా చూడాలనుకుంటే, శాలినికి అది ఇష్టం లేక వేరే వాళ్ళతో ఉంటే అమన్ వచ్చి వేరే అంటే సెలబ్రిటీస్లో ఒక అమ్మాయితో పేరుగా చూపించవచ్చు. ఇవన్నీ అనేది కంటెంట్ క్రియేట్ చేసాయి. అంటే ఇది నార్మల్గా ఉండదు. ఇది ఎన్ని తరాలు మారినా ఏం మారినా ఈ స్టోరీస్ అంటే మన బిగ్ బాస్ లవర్స్ కొంచెం ఇష్టం. అరే ఏందిరా అమన్ మంచోడైతే శాలిని ఏందిరా అలా అంటుంది, అందుకే అమన్ పోయి ఆమెతో క్లోజ్గా ఉంటున్నాడు అని. అరే అదేందిరా శాలిని ఎంత క్లోజ్గా ఉంటుంది అమన్తో, అమన్ అర్థం చేసుకున్నాడు, అందుకే శాలిని వెళ్ళి వేరే వాళ్ళతో. ఇవన్నీ ఇటువంటి స్టోరీస్ మనం చూడవచ్చు, ఈ సీజన్లో చూడొచ్చు అనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఇంకో క్యారెక్టర్ని రావచ్చు, ఈ ట్రయాంగిల్ నడపచ్చు, ఇంకా కుదిరితే రెక్టాంగిల్ నడపచ్చు, ఇంకా కుదిరితే పెంటగాన్ నడపచ్చు. అన్నీ నడుపుతారు అబ్బాయి బిగ్ బాస్లో. ఛాన్స్ ఉండాలే కానీ ఎక్కడెక్కడ డాట్స్లో కలిపేసి దుమ్ము దులిపేస్తారు. సీజన్ అయిపోయాక మళ్ళీ ఎవరు రీల్ సాల్వ్ చేసుకోవటం, ఎవరి వృత్తిలో వెళ్ళటం, ఇది కామనే. ఎవరి కథ వాళ్ళది. ఇది అనిపించింది ఈరోజు ఎపిసోడ్లో నాకు ముఖ్యంగా అనిపించింది. ఇది రెండో హైలైట్ ఏంటంటే పాపం అబ్బా రియలా పేకా అన్నప్పుడు రామకృష్ణని ఎలా సామి ఫేక్ అని బుద్ధి అయింది. నిజంగా రామకృష్ణ ఫేక్ అనిపిస్తున్నాడు మీరు చెప్పండి. రామకృష్ణ ఆట అర్థం కావటంలా, రామకృష్ణ కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీ. రామకృష్ణకి ఇంకొంచెం ఆట మీద ఇంకా బాగా తెలివి నేర్చుకోవాలి. ఇవి కరెక్ట్ అట్రిబ్యూట్స్. రామకృష్ణాన్ని డిఫైన్ చేయాలనుకుంటే ఇవి చెప్పచ్చు. నాకు ఈరోజు రోహిత్ రామకృష్ణాన్ని ఫేక్ అనుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. అయితే రోహిత్ బాధపడటానికి రీజన్ ఏం చెప్పాడు, రామకృష్ణ నేను తోడగొట్టుకున్నానని చెప్పి నన్ను తీసేశానంటే ఆయన ఆటలో భాగంగా ఒక పాయింట్ పెట్టాలి కాబట్టి పెట్టాడు. అది వ్యాలిడ్ పాయింట్ కాదు, మనం చెప్పాం. అసలు అది ఎలా వ్యాలిడ్ పాయింట్ అయితే అని చెప్పాం. బట్
నీ రియల్ సెన్స్ అక్కడ రామకృష్ణ అదే తప్పని మనం చెప్పాం. కాకపోతే రోహిత్కున్న పేరేంటి? రోహిత్ చాలా తెలివైనోడు, చాలా స్మార్ట్. అంటే ఏది కరెక్టు ఏది తప్పు అనేది ఆయనకి తెలుసు అని రోహిత్ గురించి మాట్లాడాల్సిన ప్రతిసారి ఉన్న వాళ్ళందరిలో రోహిత్ని చాలా డిఫరెన్షియేట్ చేసి మాట్లాడతారు. జనరల్గా సోషల్ మీడియాలో కానీ బయటగా చాలా తెలివైనడు, చాలా కామెంట్ కంపోజ్, మనిషిని అలా చూసి పసిగట్టేస్తాడు. ఇలా ఉన్నప్పుడు ఇన్నాళ్ళు గేమ్ చూశాక అక్కడ అడిగింది ఫేక్ అని. రామకృష్ణ ఫేక్ ఎలా అనిపిస్తాడు? ఒకవేళ ఆయన నీ గురించి అలా చెప్పినా అది తప్పు, ఆ రోజే వాదించావు. బట్ ఓవరాల్గా రామకృష్ణ పర్సనాలిటీని చూసినప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరు కన్ఫ్యూజ్డ్ సోల్ అనిపిస్తుంది అంటే రామకృష్ణ పేరు చెప్పొచ్చు. వీళ్ళ ముగ్గురు ఎవరికి ఆట అర్థం కావట్లేదు రామకృష్ణ వాళ్ళు. వీళ్ళ ముగ్గురులో ఎవరు తెంగర కనిపిస్తున్నాడు రామకృష్ణ. బట్ రామకృష్ణ ఫేక్ కాదు కదా స్వామి. రామకృష్ణ ఫేక్ కాదని ఎలా మనం చెప్పొచ్చు అంటే ఈరోజు జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తనలో ఉన్న నెగిటివిటీస్ని బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడ్డు అని ఒక పాయింట్ చెప్తాడు రోహిత్ గురించి. శ్రీముఖి వెంటనే ఏమంటుందంటే అది నాకు నచ్చదు అంటాడు. శ్రీముఖి వెంటనే అడిగింది నీలో నెగిటివిటీస్ చెప్పుకోవడానికి నువ్వు ఇష్టపడతావు అంటే ఒప్పుకోను అంటే అది ఆయన నెగిటివ్ పాయింట్ ఉన్నప్పుడు వెనక నెగిటివ్ పాయింటేగా. అది కూడా ఆయన ఒప్పుకొని నేను ఇంత కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీని నాకు అర్థం కాదు అని అంత ఓపెన్గా ఆయన ఉన్నప్పుడు ఆయన ఫేక్ ఏంటి స్వామి? ఆయనకి తెలివి కొంచెం తక్కువ. ఒక విషయాన్ని వెంటనే గ్రాస్ చేయలేరు, అందరూ ఒకలాగా ఉండరు. నిజం చెప్పండి, మీరు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసేటప్పుడు ఒకానొక పాయింట్లో అరే ఏంద్ర ఇది అర్థం కావట్లేదని వెనక్కి మళ్ళీ వచ్చి చూసుకోరా. ఏమో నేను బేస్ పోకుండా చెప్తానా, నేను చాలాసార్లు చూసుకుంటాను. ఎందుకంటే నాకు ఎక్కకపోతే నేను మళ్ళీ రివ్యూ చేయలేను. అరే ఇక్కడ ఏందిరా ఇలా జరిగింది నాకేం అర్థం కావట్లేదు, ఏమందరా నాకు సిగ్గు వదిలి నేను మా వైఫ్ని కూడా అడుగుతాను. అరే అసలు ఏం జరిగిందిరా ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు, సప్పని వెళ్ళిపోయింది, వాళ్ళే ఉన్నారు వీళ్ళే ఉన్నారంటే ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఒక్కోసారి ఆ అమ్మాయికి రాని తర్వాత నాకు వస్తాయి, నాకు రాని తర్వాత ఆ అమ్మాయికి వస్తాయి. సో చెప్పినప్పుడు ఒక కన్సాలిడేటెడ్ ఒపీనియన్ ఫామ్ అయింది. అందుకని ఒక్కసారిగా ఒక ఎపిసోడ్ పెట్టి టక చూడంటే మనకు తప్పులు జరగవా? వెంటనే రాకుండా చూసి చెప్పండి చెప్పలేము. ఒక ఎపిసోడ్ని చూసి రివ్యూ చేయాలంటేనే చాలాసార్లు వెనక్కి ముందుకి పాజ్ పెట్టి దాన్ని రకరకాలుగా ఆలోచించి చెప్తుంటే కొంతమందికి ప్రాబబ్లీ తెలివిగలకి అలా ఒక్కసారి చూస్తేనే అర్థమైద్దేమో. ఓకే, సో అందరు అలా ఉండరు కదా, నాలాగా అంత తెలివి లేని వాళ్ళు కూడా ఉంటారుగా. సో అలానే ఆటను అర్థం చేసుకోవటం, రూల్స్ అర్థం కాకపోవడం కొత్త కాదబ్బా. బిగ్ బాస్ సీజన్లో ప్రతిసారి రూల్స్ అర్థం కానప్పుడు ఒక తెలివిగలని పిలిచి ఈ రూల్ ఏంది అని అడుగుతారు. బాలాదిత్య చాలామంది అడిగేవాళ్ళు ఆ సీజన్లో. బాలాదిత్య ఒకసారి చూస్తే అర్థమైంది, లేకపోతే వేరే వాళ్ళు చాలామందిని అడిగేవాళ్ళు. అభిజిత్ లాంటి తెలివిగల ప్లేయరే 1కి 4 సార్లు బుక్ చదివేవాడు. ఏం జరుగుతుంది, రూల్స్ ఏముందని, అంటే కరెక్ట్గా మాట్లాడాలని. అంటే ఏంటి, ఒక్కసారిగా అర్థం కాదు కదా ఒక్కసారి చదివితే. సో ఇటువంటి పరిస్థితుల్లో రామకృష్ణ ఫేక్ ఏంటయా పాపము. రామకృష్ణ ఫేక్ కాదు. రామకృష్ణ ఆటలో ఉంటాడా పోతాడా, ఆయన బిగ్ బాస్కు సూటబుల్ కాబట్టి పంపిస్తారు, అవన్నీ ప్రాసెస్ ప్రకారం జరుగుద్ది. బట్ 100% చెప్తున్నా, హీఈస్ నాట్ ఫేక్, హీఈస్ రియల్, హీఈస్ కన్ఫ్యూజ్డ్ సోల్ అంతే. సో అది మ్యాటరు. రామకృష్ణ నీకు అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు ఆల్రెడీ మినీ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసినట్టే రామకృష్ణ అయిపోతుంది. చాలా రోజులు ఉన్నావు, ముందు పోయిన వాళ్ళ కంటే ఈ 15 మందిలో నువ్వు బాగా అంటే నువ్వు పేరు వచ్చింది, నువ్వు తెలివిగలడు అని పేరు రావాలా. లేకపోతే ఇంకా అసలు చాలా నువ్వు ముదురు కాదు, నువ్వు కన్నింగ్ కాదు, నువ్వు తెలివిగలడు కాకపోయినా పర్లేదు, వీడు మంచోడు అంటే చాలు జనాలు కొంచెం కనెక్ట్ అవుతాం ఈ రోజుల్లో. సో అటువంటి పేరు ఉంది. ఫేక్ అయితే అస్సలు కాదబ్బా, రామకృష్ణ ఫేక్ అయితే అస్సలు కాదు. ఓకే, ఇది నేను చెప్పాలనుకున్న ఇంకో హెల్ప్ పాయింట్. తర్వాత ఈరోజు ఎల్లో కార్డు ఇచ్చేటప్పుడు రాజకుమారి, అమన్, సృష్టి మీలోనే మాట్లాడుకొని ఒకరికి ఎల్లో కార్డు ఇవ్వాలనుకున్నప్పుడు రాజకుమారి ఏమో హేమంత్ పేరు, అమన్ ఏమో శాలిని పేరు, షష్ఠి ఏమో పూర్వ పేరు చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ ఎంతో కొంత ప్రూవ్ చేసుకున్నారు. నువ్వు ప్రూవ్ చేసుకోలేదు. బిందు ఒక మాట ఉంటుంది, ఓన్లీ ఓకల్ ఈజ్ నాట్ వర్త్ స్పాట్ లైట్ నీ వైపు తిప్పుకునే ప్రయత్నం చెయ్యి అంటాం. సో ఇక్కడ అపూర్వకి ఏమైనా హింట్ ఇస్తున్నారా అనిపించింది. నిజంగా నీ నామినేషన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయమ్మా. సో నీకు ఎల్లో కార్డు వచ్చినా, ఎందుకంటే ఈ అమ్మాయిలో సంథింగ్ ఉందబ్బా. ఈ అమ్మాయి బిగ్ బేస్ మెటీరియల్. అంటే ఈ సమాజం నన్ను ఒప్పుకున్న ఈ సమాజం నన్ను ఒప్పుకోకపోయినా అపూర్వ అనే ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ మెటీరియల్. ఏమో లోపలికి వెళ్ళి ట్రాక్లు నడిపిద్దా, ఇంకోటి ఈ కాదు, ఈ పరంగా కాదు. ఏమా అసలు ఏమీ లేని చోటు కూడా అగ్గి రాస్తుంది, ఏమీ లేని చోటు కూడా అక్కడ మొత్తం నీళ్ళు ఉన్న చోటు కూడా ఫైర్ వస్తుంది.
అంత తెప్పిగలదు. చూడండి, ఇందాక పైరు ఇది అన్నప్పుడు అమ్మని అంటది, నువ్వు నాకు బయట కనిపించేలాగా ఇక్కడ ఉండవు, నువ్వు అసలు పక్కా ఫేక్ అది ఇది అంటది. చాలు అటువంటి ఆర్గ్యుమెంట్స్ రావడానికి ఒక మంచి ప్లేయర్తో పెట్టుకున్నప్పుడు. ఓకే, సో ఇలా ఈ అమ్మాయిలో ఇంకా వెలికి తీసి చూడటానికి ట్రై చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు జడ్జెస్. నాకు అనిపించిన థాట్ అయితే, అరే ఈ అమ్మాయి సూట్ అయ్యేటట్టుంది అపూర్వ. సో ఆ అమ్మాయికి ఏంటి కొంచెం ఏవైతే ఓన్లీ ఓకల్గా కాకుండా వేరే ఏమన్నా ఉన్నాయో చూడాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. అవి కానీ చూపించే ప్రయత్నం జరిగితే ఇప్పుడు మాట్లాడిన బిందు ఇటువంటి వాళ్ళే నెక్స్ట్ 2-3 రోజులు అపూర్వ మేము ఏదైతే లేక అనుకున్నామో అగ్ని పరీక్ష అయిపోయే లోపు నువ్వు అవన్నీ కవర్ చేసుకున్నావు, ఎక్స్ట్రాడినరీ అనే డైలాగ్ కూడా మనం చూడొచ్చేమో ఒకవేళ ఆమెను పంపించాలనుకుంటే. అది కూడా జరగవచ్చు. నెక్స్ట్ శాలిని ఏందప్ప అసలు. ఇప్పుడు రామకృష్ణ ఆయనకి నచ్చినవి ఆయన చెప్పుకుంటా, ఓకే, సృష్టి ఎందుకు జెన్యును మిగిలిన వాళ్ళు ఎందుకు ఫేక్ అనేది ఏదో చెప్తా. సృష్టికి నిన్న శాలినికి జరిగిన గొడవలో సృష్టిది ఏం తప్పు లేదు, శాలినియే తప్పు అన్న పాయింట్ తెచ్చినప్పుడు శాలిని వచ్చేస్తే ఇంకా వచ్చేసి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అది షటప్ అని 2-3 సార్లు అంటుంది. ఏంటి ఒక మనిషిని మరి అంతలా ఈ సొసైటీ ఎలా ఉందంటే పడేవాడిని అంటారబ్బా. గట్టిగా ఈ మాట మాట్లాడితే తిరగబడతారు అనుకునే వాళ్ళు ఒక మాట అనమను కష్టం. ఇప్పుడు అమన్ లాంటోడు ఈరోజు జరిగిన ఒక టాస్క్లో అమన్ కొంచెం గట్టిగానే మాట్లాడగలగా, యు ఆర్ హోల్డింగ్ మై హ్యాండ్ అది ఇది అంటది. నిమ్మకాయలు వేసి పట్టుకోండి అన్న టాస్క్లో నువ్వు నా చెయ్యిని నా ఫింగర్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నావు అని. జనరల్గా టాస్క్ జరిగేటప్పుడు ఇది పట్టుకోవడానికి ట్రై చేస్తారు ఎవరైనా, ఎందుకంటే అప్పుడే కదా నిమ్మకాయ దొరికింది. సో గట్టిగా మాట్లాడగలిగినప్పుడు అంత నోరేసుకొని పడేసేటప్పుడు అటువంటి వాళ్ళు అనాలంటే భయం. వద్దులేరా స్వామి, ఎందుకు వచ్చిన బాధ, ఇప్పుడు నేనేదో నార్మల్గా గేమ్ కోసం పోయినా కానీ ఆమె ఏదన్నా అంటది అన్నట్టు. అదే కామ్గా ఉండేవాళ్ళు అనుకో, అసలు నిమ్మకాయ పట్టుకోవడానికి చేతులు కాదు కాళ్ళన్నీ బిసికేసి నిమ్మకాయ తీసుకుని ఏమన్నా అనుకో తీసుకుంటారు. అంటే సొసైటీ ఎట్లా తయారైందంటే వీడు తగ్గుతాడు అనుకుంటే వాళ్ళు ఇంకా ఎంత దొక్కుతారు అంత దొక్కుతారు. ఏమనంటే భయం రా స్వామి, అమ్మో ఏళ్ళతో వద్దురా మనకి అనుకుంటే వాళ్ళ మీద ఊరికినే ఎక్కడానికి ట్రై చేస్తారు. అపూర్వతో పెట్టుకోవాలంటే కొంచెం భయం వేస్తుంది ఆ టైప్ అమ్మాయి. వేరే రామకృష్ణ అంటూ ఈజీగా ఒక మాట అనొచ్చు, ఎందుకంటే ఆయన ఆ పర్టికులర్ టైంలో ఉన్న మళ్ళీ నవ్వుతాడు, మళ్ళా చిల్ అవుతాడు, పాపం పెద్దగా పట్టించుకోడు. సో ఇదొక శాలిని వచ్చి రామకృష్ణ అని ఆ గొడవలో భాగంగా అసలు అంటం నాకు నచ్చలా. అప్పుడు వెంటనే బిందు నువ్వు ఎంతైనా ఒకరుగా నువ్వు ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయొచ్చు కానీ సో వాడే పదాలు జాగ్రత్త అంటే వాళ్ళు అక్కడ పదాలు మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేయరు. మొత్తం అయిపోయాక రక్తపాతం జరిగాక అయ్యో ఇంత రక్తం జరిగిందా అన్నట్టు వస్తారు. అదే జడ్జెస్ అంతే. అంటే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అది ఆ ఎపిసోడ్ జరగాలి, లేకపోతే ఒకసారి షడప్ అన్నప్పుడే ఆగిద్దిగా తాగకూడదు. వాళ్ళకి కావాల్సిన మెయిన్ కాంటెంటే అది బయటికి వెళ్ళాక ఇక్కడ దెబ్బ తగిలినట్టు వెన్న రాసినట్టు అట్లా నువ్వు అంతా బాగానే ఉన్నావు కానీ మాటలు తగ్గించుకోవాలి. రియల్గా బిగ్ బాస్లో ఆ షటప్లు దానికి మించిన పదాలు అయ్యే కదా హీరోలు ప్లే చేసేది, గొడవలు అయ్యేది, అది ఇది మనుషుల మీదకి మనుషులు పోట్లాట అనుకుని వెళ్ళేది, ఇవన్నీ ఇంతేగా. సో కానీ అక్కడ ప్రాబబ్లీ స్క్రీన్ స్పేస్ కోసం ఏమైనా ట్రై చేసిందా అన్నది అర్థమవుతుంది శాలిని విషయంలో. అంత రేజ్ అవ్వాల్సిన అవసరం రా, అక్కడ జరిగేదాన్ని తీసుకొచ్చి అసలు కాకపోతే బిగ్ బాస్కి అటువంటి ఘట్టాలు అవసరం. అందుకే ఈ అమ్మాయి ఎందుకు మ్యాక్సిమం ఉంటుందంటే బిగ్ బాస్లో లుక్స్ అవసరం లేదు, బిగ్ బాస్లో లవ్ ట్రాక్లు బిగ్ బాస్లో ఎందుకు ఉంటాయి, బిగ్ బాస్ అంటేనే శారీరక మానసిక వ్యక్తిగత తొక్క తోలు అవన్నీ పోయినాయి డాట్ ఏమీ లేదు. వాళ్ళకి డిఫరెంట్ ఫార్మాట్ కావాలంటే ఇవన్నీ ఉండాల్సిందే. ఏమీ తెలియనట్టు లవ్ ట్రాక్లా ఎందుకుంటే బిగ్ బాస్లో ఎందుకున్నారా స్వామి, మీరు మ్యూజిక్ వేయటం ఇద్దరు కలిపి బాణాలు వేయటం ఎన్ని జరగవా. సో ఇక్కడ ఈ అమ్మాయి ఫిట్ అయ్యి గొడవలు బాగా వేస్తుంది, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది శాలినికి, ఎవరినైనా సరే గొడవ దిగే మెంటాలిటీ ఉంది, ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. శాలినికి సృష్టికి తేడా అదే, సృష్టి గట్టిగా మాట్లాడలేదు. సృష్టి అసలు అంటే అంత వోకల్ కాదు, ప్లస్ అంత
బిగ్ బాస్కి కావాల్సిన లక్షణాలు సృష్టి శాలినిలో ఎవరికి అంటే శాలినికే చెప్తాను నేను. అంటే అమ్మాయి వాళ్ళు చాలా కంటెంట్ వస్తాయి. ఈ అమ్మాయి ఏదైనా చిన్నగా ఒక మాట అంటే అంటే ఆ ఫోర్స్ అనేది ఉంటుంది షష్ఠి మాట్లాడినప్పుడు కానీ అది. బట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఝాన్సీ వెళ్ళాక ఝాన్సీ ఒకరు కన్ఫర్మ్ అయ్యారు అని తెలిసాక నెక్స్ట్ వాళ్ళు ఎవరు ఉంటారు మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ సీజన్లో అమ్మాయిల్లో ఇద్దరే వెళ్ళారు, అబ్బాయిల్లో నలుగురే వెళ్ళారు. కళ్యాణు, డెమాను, హరితారీషు, మర్యాద మనీష్ వెళ్ళారు. అమ్మాయిల్లో శ్రీజా ప్రియానే వెళ్ళారు. ఈ 6గురిలో అబ్బాయిలు బ్యాక్కి వచ్చాక ఇంకొక అమ్మాయి ఎవరిని దివ్య నిఖితాన్ని పంపారు. మొత్తం 7గురు లాస్ట్ సీజన్. దానికి క్వైట్ రివర్స్ జరిగిద్దేమో అనుకుంటున్నాను నేను ఈ సంవత్సరం ఝాన్సీ ఫస్ట్ వెళ్ళటం వల్ల. ఎందుకంటే ఖచ్చితంగా శాలిని కనిపిస్తుంది, ఓకేనా. సృష్టి ఏమో జడ్జెస్ ఫేవరెట్గా కనిపిస్తుంది. అపూర్వాన్ని కొంచెం నెట్టేటట్టే ఉన్నారు, కొంచెం సానబడితే. అపూర్వ గారిని సానబట్టి కొంచెం బాగా పెర్ఫామ్ చేసి కొంచెం బాగా ఇదవుతుందంటే సృష్టికే దెబ్బపడింది. అపూర్వ శాలినికి దెబ్బపడదు, అపూర్వ సృష్టికే దెబ్బపడింది. ఇంకా జడ్జెస్ బలంగా అనుకుంటే మనం ఏం చేయలేము, ఎందుకంటే అది ఓటింగ్ మీద 3, జడ్జెస్ మీద 3 కాబట్టి. ఆ తర్వాత రాజకుమారి ఆల్రెడీ ఇనీషియల్గా నేను ఝాన్సీకి తక్కువ అవకాశాలు ఉంటాయి అనుకున్నాను అబ్బా. ఓకే, ఎందుకంటే రాజకుమార్ది ఝాన్సీది సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్స్. బట్ రాజకుమారి కథ చాలామందికి తెలియాలనుకుంటున్నారు కాబట్టి. బట్ స్టిల్ ఇప్పటికీ నేను రాజకుమారి హౌస్లోకి పోద్దని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆమెకు ఓటింగ్ కూడా బాగానే ఉంది, ఓటింగ్ పరంగా ఉంది, జడ్జెస్ ఫేవరెట్ కూడా. ఇంకొకటి ఏంటంటే మీరు కానీ చూస్తే నిన్న ఝాన్సీ వెళ్ళింది కదా, ఝాన్సీ గెలిచి వెళ్ళింది కదా, అక్కడ పెట్టిన టాస్క్ ఏదైతే ఉందో ప్లాన్ టాస్క్, అదే ఒకరిక్కడ నిలబడండి, నార్త్ సౌత్, ఇటుపక్క లెఫ్ట్, ఇటుపక్క ఈస్ట్, వాళ్ళు గెలిస్తే ఆ సామ్రాజ్యం మొత్తం చూజ్ చేసుకోవటం, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు. ఈ గేమ్లో ఏంటంటే ఒకరు గెలిస్తే మిగిలిన వాళ్ళు 3 వచ్చేస్తాయి. అట్లా ఆడిన గేమ్స్ తక్కువ అంట ఝాన్సీ. బట్ ఫైనల్గా పోటీ పడింది కాబట్టి వచ్చేసింది. సో లాస్ట్ అంటే గేమ్ అలా జరుగుతా అమన్ దాకా వస్తుంది. తర్వాత అమన్ హేమంత్కి పడిద్ది, అమన్ హేమంత్లో అమన్ గెలుస్తాడు. ఆ తర్వాత అమన్ రాజ్కుమారికి పడిద్ది, అమన్ ఝాన్సీకి పడిద్ది, ఝాన్సీ గెలిచింది. సో ఇక్కడ ఏంటంటే ఒక 15 టాస్కులు ఆడితే ఒక 10 టాస్కుల పైన ఝాన్సీ గెలిచి వెళ్ళాల. ఆట ఎంత ముఖ్యమో లక్ కూడా అంతే పేవ. ఆ అమ్మాయికి స్టార్టింగ్లో ఏదో ఎడ్జ్లో ఉందనుకో ఆ గేమ్లో. సో ఇక్కడ గెలిచినా కానీ వాళ్ళు పక్కన ఉండే వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇటువంటి గేమ్స్లో. అవునప్పుడు అమ్మాయికి లాస్ట్ అవకాశం వచ్చి ఉండొచ్చు, వచ్చిన 2 గేమ్స్లో ప్రూవ్ చేసుకోవచ్చు. దట్ డజంట్ మీన్ ఝాన్సీ తక్కువ అని నేను చెప్తున్నాను. అమ్మాయికి చాలా విల్ పవర్ ఉంది, చాలా బాగా మాట్లాడగలదు, చాలా పాపులారిటీ కూడా ఉంది. అబౌవ్ ఆల్ చాలా పాపులారిటీ ఉంది. 800K మెంబర్స్ పైన ఆమెకు ఫాలోవర్స్ ఉన్నారు. సో ఖచ్చితంగా ఆమెకు ఓట్లు కూడా పడతాయి. చాలా బాగా ఆడుతుంది, చాలా బాగా మాట్లాడు, ఎక్కడ అతి చేయకుండా. ఝాన్సీ అనే అమ్మాయి ఎక్కడ అతి చేయలేదు ఇంతవరకు. చాలా పద్ధతిగా చాలా వెళ్ళిపోతుంది. ఇంకా రాజకుమారి కొన్ని ఓవర్ బోర్డ్ అవుతాయి ఒక్కోసారి ఆ ఎమోషన్స్ అవి. బట్ ఝాన్సీ వెళ్ళింది కాబట్టి రాజకుమారి వెళ్ళదా అంటే రాజకుమారికి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ టాస్క్లో కూడా చాలా టాస్కులు రాజకుమారి గెలిచిందంట. చాలా టాస్కులు రాజకుమారి గెలిచినా చెప్పా కదా, ఈ లక్ కూడా ఫేవర్ అవుతుంది. అది లేకే బయటకు వచ్చేసింది. సో ఆబ్వియస్గా ఆమె పెర్ఫార్మెన్స్ని అసెస్ చేసే ఇది ఎక్కువ ఉంటుందిగా. లాస్ట్లో ఆమె గేమ్ చూసినప్పుడు కొంతమంది టువర్డ్స్ రాజకుమారి వైపు ముగ్గేవాళ్ళు కూడా ఉంటారు. సో నాకెందుకో లాస్ట్ టైం అగ్నిపరీక్ష సీజన్ వల్ల 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు వెళ్ళారు కదా, ఈసారి 4 అమ్మాయిలు 2 అబ్బాయిలను పంపించి ఈ 4 అమ్మాయిల్లో కొంచెం ఏవైతే ప్రూవ్ చేసుకోలేక వస్తారో ఆ అబ్బాయిల ప్లేస్లో ఇంకొక అబ్బాయి ఏదో చరణ్ ఆర్ మిథిలేష్ పంపించే ఛాన్స్ ఉంది. క్వైట్ రివర్స్ జరుగుతుంది నేను చెబుతుంది, అర్థమవుతుందా? క్వైట్ రివర్స్. అగ్నిపరీక్ష వల్ల 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు వెళ్ళారు. తర్వాత 3వ అమ్మాయి జత అయిపోయింది అబ్బాయిలు బయటకు వచ్చాక, హరితారీష్ మనీష్ బయటకు వచ్చాక. ఇక్కడ 4 అమ్మాయిల్ని 2 అబ్బాయిని పంపించడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటే కూడదు. అసలు సీజన్ 1 లాగానే ఎందుకు ఉండాలరా, సీజన్ 2 ఎందుకు డిఫరెంట్ ఉండకూడదు? సీజన్ 1 4 మేము పంపింది, సీజన్ 2 8 మందిని పంపిస్తాం. మేము షోని రన్ చేయాలనుకుంటుంది ఫ్యూచర్లో అగ్నిపరీక్ష మీదే. సో అని వాళ్ళు అనుకుంటే అపూర్వకి అవకాశం వస్తుంది, చరణ్కి అవకాశం వస్తుంది. ఓకేనా? సో 8 మంది అయితే చాలామందికి అవకాశాలు వస్తాయి. సో ఇది మ్యాటరు. ఇంకా మిగిలినవన్నీ ఇంకా అలా సోసోగా బాగీకున్న పవర్ కార్డు యూజ్ చేస్తారు. ఆ పవర్ కార్డు యూజ్ చేశాకే మామూలుగా ఈ 3 టీముల్లో
లాస్ట్ గేమ్స్ అన్నీ అయిపోయాక అమ్మనికి 600, రాజకుమారికి 600, షష్ఠికి 500 వస్తాయి. బాగీకి ఉన్న పవర్ ఏంటి, నీకు ఈ గేమ్కి వచ్చేసరికి నీకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఆ పవర్ కార్డ్ నీకే ఇస్తున్నాం, నీకు కూడా యూజ్ చేసుకో అంటే ఆమె అమన్ టీం మీద వేస్తుంది పందెం. అమన్ టీం గెలిస్తే దాంట్లో సగం పాయింట్స్ నాకు రావాలన్నట్టు, గెలిచిన టీం నుంచి సగం పాయింట్స్ రావాలి. అమన్ టీం గెలిచింది కాబట్టి అమన్ టీం నుంచి 300 పాయింట్స్ ఎంపు వస్తాయి. అప్పుడేంది, రాజకుమార్ టీంకి 900 అవుతాయి, అమన్ టీంకి 300 అవుతాయి, షష్ఠి టీంకి 500 అవుతాయి. సో అలా ఓవరాల్గా ఆ గేమ్స్ అన్నీ అయిపోయాక బాగా కోటప్పీలు దొరికిద్ది. ఆ తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రాజకుమారికి అభిజిత్ చేతుల మీదుగా ఇప్పిస్తారు. తర్వాత అపూర్వకి ఎల్లో కార్డు వస్తాయి. ఇది దా మ్యాటర్. ఓకే, ఇదే ప్యాటర్న్ కొనసాగిద్ది ఇంకా నా రివ్యూస్లో. ఓకే, నచ్చితే లైక్ చేయండి. ఓకే, కొత్త వాళ్ళు ఎవరిని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంతే. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.